స్కూల్ ఫీజులపై హైదరాబాద్లోని షేక్పేట్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అడ్మిషన్ సమయంలో ప్రతి 3 సంవత్సరాలకు కేవలం 10% మాత్రమే ఫీజు పెంపు ఉంటుందని హామీ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం ప్రతి ఏడాది ఫీజులను పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా తమపై తరచూ పెరుగుతున్న ఫీజులు తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నాయని తల్లిదండ్రులు అంటున్నారు. జూలైలో చెల్లించాల్సిన ఫీజును ముందుగానే మార్చిలోనే వసూలు చేయడం, మళ్లీ జూలైలో సెకండ్ టర్మ్ ఫీజు పేరుతో వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఫీజు చెల్లింపులో ఒక రోజు ఆలస్యమైన రోజుకు ₹10 పెనాల్టీ విధించడం కూడా తీవ్రంగా బాధిస్తోందని వాపోతున్నారు. రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థల ఫీజు విధానాలను ప్రభుత్వం కట్టడి చేయాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తూ ఈ సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని చర్లపల్లిలో అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా కట్టిన భారీ బహుళ అంతస్తుల నిర్మాణాలను పోలీస్ బందోబస్తు మధ్య జేసీబీల సహాయంతో చర్యలు చేపట్టారు. గతంలో 3 సార్లు నోటీసు ఇచ్చిన అనంతరం అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్న నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. G+2 అనుమతులు తీసుకుని ఎక్స్ట్రా ఫ్లోర్లు నిర్మాణాలు చేపడుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో నిర్మాణాలను సీజ్ చేసినట్లు టౌన్ ప్లానింగ్ ఏసీపీ కృష్ణమూర్తి తెలిపారు. సీజ్ చేసిన బిల్డర్లు మళ్లీ నిర్మాణాలు చేస్తూ అధికారులను భయభ్రాంతులకు గురి చేయడంతో చర్లపల్లి పిఎస్లో నిర్మాణదారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందని అన్నారు. హైదరాబాద్ కింగ్ కోటిలో రాత్రి సమయంలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తులను టార్గెట్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఓ వ్యక్తి చేతిలో ఫోన్ లాక్కునేందుకు యత్నించగా ఘటనను వెనుక నుండి మరో వాహనదారుడు వీడియో తీసిన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. పోలీస్ పహారా ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. జిల్లా కలెక్టర్ కనుసైగల్లో మైనింగ్ యథేచ్ఛగా త్రవ్వకాలు జరుగుతున్నాయని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నారు. నర్సరావుపేట మండలం ములకలూరులోని ముస్లిం వక్ఫ్ బోర్డు భూముల్లో మైనింగ్ త్రవ్వకాలు జరుగుతున్నా అధికారులు తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. కొందరు మైనింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని స్థానికులు అంటున్నారు. అధికార పార్టీ నేతల అండతో నర్సరావుపేట పట్టణంలోనే ఓ చెరువును పూడ్చి ఆ భూములను కబ్జా చేస్తారనే టాక్ వినిపిస్తోంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని పదవి నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని విజయనగరం వైసీపీ శ్రేణులు డిమాండ్ చేశారు. గరివిడిలోని వైసీపీ కార్యాలయం నుంచి స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు నడుచుకుంటూ వెళ్లి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ గా ఉంటూ హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నారని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసరావు, మాజీ ఎంపీ చంద్రశేఖర్ విమర్శించారు. ఆడవారితో అసభ్యకరంగా ప్రవర్తించిన బీఆర్ నాయుడిని పదవి నుండి తొలగించకుండా పండుగల పూట టీటీడీ చైర్మన్ ను పక్కన పెట్టుకుని దైవ కార్యక్రమాలకు వెళ్లడం సిగ్గుచేటని విమర్శించారు. బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో నిరసనగా స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు. తిరుమల పవిత్రత కాపాడాలంటే టీటీడీ చైర్మన్ ను తక్షణమే తొలగించాలని అమర్నాథ్ అన్నారు. బీఆర్ నాయుడు రాష్ట్రీయులు సోషల్ మీడియాలో బహిర్గతమైన కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆంతర్యమేంటో ప్రజలు అర్థం చేసుకోవాలని తెలిపారు. గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న తిరుమల భక్తి ఛానల్ చైర్మన్ పృథ్వీరాజ్ ను వైసీపీ ప్రభుత్వం తొలగించి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకుందని అన్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో బైక్ దొంగలు రెచ్చిపోతున్నారు. సామాన్యుల కష్టార్జితమైన బైక్లను టార్గెట్ చేస్తూ పట్టపగలే చోరీలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఆత్మకూరు ఆర్టీసీ బస్టాండ్ దొంగలకు అడ్డాగా మారింది. గత కొన్ని రోజులుగా ఆత్మకూరు ఆర్టీసీ బస్టాండ్ లో వరుసగా బైకులు మాయం కలకలం రేపుతోంది. ఎంతో రద్దీగా ఉండే ప్రాంతం, అడుగడుగున సీసీ కెమెరాల నిఘా ఉన్నప్పటికీ దొంగలు ఏమాత్రం భయపడలేదు. అత్యంత చాకచక్యంగా బైక్ లాక్లను పగులగొట్టి నిమిషాల వ్యవధిలో వాహనాలతో ఉడాయిస్తున్నారు. బస్టాండ్ లో వాహనం పార్క్ చేసి ప్రయాణానికి వెళ్తే తిరిగి వచ్చేసరికి ఖాళీ స్టాండ్ దర్శనమిస్తుంది. సీసీ కెమెరాలు ఉన్నా సరే నిందితులు మాత్రం పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నారు. ఈ దొంగల తీరు ఇప్పుడు స్థానిక పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. తిరుపతి జిల్లా నగరి నియోజకవర్గంలో వైసీపీ ఆందోళన చేపట్టింది. వడమాలపేట మండలంలోని అప్పలాయిగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని కోరుతూ మాజీ మంత్రి రోజా, భూమన కరుణాకర్ రెడ్డి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వెలుపల బీఆర్ నాయుడికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా కదిరిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కదిరిలో ప్రైవేట్ ఆసుపత్రిలో డెలివరీకి వచ్చిన గర్భిణి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను చికిత్స కోసం బుధవారం ఆసుపత్రిలో జాయిన్ చేశారు. చికిత్స కొనసాగుతున్న సమయంలో ఆమె ఆరోగ్యం విషమించి మహిళ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా సరైన చికిత్స అందించలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. అప్పటికి మృతి చెందిన మహిళను బెంగళూరుకు రిఫర్ చేశారని కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. మృతురాలికి న్యాయం చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ఎదుట బంధువులు ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్లో వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. దీంతో రంపచోడవరంలో ఉద్రిక్తత నెలకొంది. సాక్ష్యాలు ఉన్నప్పటికీ బీఆర్ నాయుడిని ఇంకా పదవిలో కొనసాగించిన ఏంటని ప్రశ్నించారు. పవిత్రమైన తిరుమల ప్రతిష్టను కాపాడాలంటే తక్షణమే టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలని, లేని పక్షంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని పదవి నుంచి తొలగించాలని స్పష్టం చేశారు.